బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి ప్రాంతంలో సుమారుగా 6.9 తీవ్రతతో ప్రకంపనలు చెలరేగాయి. ఇక క్యూషు ద్వీపంలో మియాజికి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. మియాజికితో పాటుగా కోచి ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గతంలో కూడా 2004లో జపాన్ లో భూకంపం వచ్చింది. భూకంపం తర్వాత పెద్ద ఎత్తున సునామీ కూడా జపాన్ ని చుట్టుముట్టేసింది. అప్పుడు సుమారుగా 2,50,000 మంది మరణాలు సంభవించాయి. తాజాగా ఒకసారిగా 6.9 రెక్టార్ స్కేల్ పైన జపాన్ లో ఈ భూకంపం నమోదవడంతో ఒక్కసారిగా మరోసారి హై టెన్షన్ నెలకొంది. జపాన్ లో ఈ యొక్క భూకంప తీవ్రతతో సునామీ వచ్చే అవకాశాలన్నీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జపాన్ మొత్తాన్ని అలర్ట్ చేశారు. 6.9 రెక్టార్ స్కేల్ పై నమోదు కావడంతో ఒకసారిగా సముద్రంలో కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. 1 మీటర్ ఎత్తు వరకు కూడా అలలు ఎగిసిపడడం స్టార్ట్ చేశాయి. 37 కిలోమీటర్ లోతులో క్యూషు అనే ఒక ఐలాండ్ సమీపంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోన్న అధికారులు. 6.9 రెక్టార్ స్కేల్ పై నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భూమి పూర్తిగా కంపించింది. సుమారుగా 30 నిమిషాలు తీరానికి మీటర్ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు అధికారులు. మీరు చూడొచ్చు 2004లో కూడా ఒక 20 ఏళ్ల క్రితం కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఎగ్జాక్ట్గా ఒక నెల క్రితం 20 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంలో కూడా ఇదే తరీకాలో భూకంపం సంభవించింది జపాన్కి. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే సునామీ కూడా వచ్చింది. సునామీ కారణంగా సుమారుగా 2,50,000 మంది అప్పుడు మరణాలు సంభవించాయి. తాజాగా మరోసారి భూకంపం రావడంతో జపాన్ అలర్ట్ చేశారు. జపాన్ ప్రజలందరినీ కూడా తరలిస్తున్నారు. అక్కడ సముద్ర తీరం వెంబడినటువంటి ప్రజల మొత్తం కూడా తరలించే పనిలో ఉన్నారు పోలీసులు, అధికారులు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన భూమి కంపించే సందర్భంలో ఒక ఇంట్లో ఉన్నటువంటి బాత్ టబ్ లో ఆ నీళ్లు ఎలా ఊగిపోతున్నాయో చూడాలి. కొన్ని నిమిషాల పాటు కంపించింది భూమి. సో రోడ్డు పైన వాహనాలు అలా వెళ్తుండగానే భూమి కంపించడంతో ఎక్కడ వరకు అక్కడ నిలిచిపోయారు. గతంలో కూడా ఇదే మాదిరిగా జరిగిన నేపథ్యంలో సముద్రం ఒక్కసారిగా ఎగిసిపడింది, సునామీగా మారిపోయింది. ఆ సునామీ తీవ్రతకి 2,50,000 మంది మరణించారు. తాజాగా అదే స్థాయిలో నమోదైన అంశం చూస్తున్నాం. అయితే సుమారుగా 7 రెక్టార్ స్కేల్ పైన 7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైన నేపథ్యంలో ఈసారి ఎలా ఉంటుందో అనే ఒక ఆందోళన, ఒక భయం అయితే జపాన్ ప్రజానికల్లో మొదలైంది. కొంత హై టెన్షన్ చెప్పొచ్చు. ఒకసారిగా భూమి కంపించిన సందర్భంలో అక్కడ వాహనాలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు ఒకదాని ఒక ఢీకొనడం లాంటి మనం చూస్తున్నాం. ఒక బాత్రూమ్ టబ్ లో అటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొంది. మీరు చూస్తే కనుక క్యూషు ఐలాండ్ లో ఈ భూకంపం సంబంధించి కేంద్రంగా నమోదైనట్టు తెలుస్తోంది. 37 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్రం మధ్యలో ఈ యొక్క ఐలాండ్ లో ఈ యొక్క భూకంప కేంద్రం గుర్తించారు కాబట్టి దాని తీవ్రత సుమారుగా సముద్ర తీరం వెంబడినటువంటి అన్ని ప్రాంతాల ప్రజలపైన పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ స్టార్ గుర్తున్న చోటే భూకంపం నమోదైనది. క్యూషు అనే ఒక ఐలాండ్. సో ఆ ప్రాంతంలో నమోదైనటువంటి ఆ భూకంప కేంద్రం, దాని ప్రభావం జపాన్ పైన చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పటికే ఈ భూకంపం కారణంగా సుమారుగా 1 మీటర్ వరకు కూడా అలలు ఎగిసిపడుతున్నాయి. ఇది ముందుకి ఇంకా వచ్చే అవకాశం ఉంది, కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ డెఫినెట్గా తుఫాన్గా ఇదొక సునామీగా మారే అవకాశం ఉన్నట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఆ సునామీ కనుక వస్తే జపాన్ మరోసారి ఒక అల్లకల్లోలాన్ని, ఒక భయాందోళన వాతావరణాన్ని, ఒక ట్రాజడీని ఎదుర్కొనే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జపాన్ లో భూకంపం పైన అప్డేట్స్ ఏంటి? జపాన్ లో నైరుతి ప్రాంతంలో ఇది 6.9 తీవ్రతతోటి ప్రకంపించినట్టుగా గుర్తించారు. ఖుష్బు ద్వీపంలో మియాజికి ప్రాంతంలో ఈ యొక్క భూకంపం సంభవించింది. అయితే 37 కిలోమీటర్ల లోతున భూకంపాన్ని భూకంపం సంభవించిందో ఆ కేంద్రాన్ని కూడా గుర్తించడం జరిగింది. అయితే మియాజితో పాటు కొచ్చి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. భూకంపం సంభవించిన 30 నిమిషాల్లో తీరానికి మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే చూశారు. తీర ప్రాంత ప్రజలను ప్రస్తుతం అధికారులు ఖాళీ చేయిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ భూకంపం గతంలో ఏదైతే సునామీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించిందో కూడా ఇంకా మర్చిపోక ముందుకే మరొక మారు సునామీ హెచ్చరికలు జారీ చేయడం అనేది కూడా జరిగింది. అయితే ప్రస్తుతం దీంట్లో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొన్నది. అయితే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే అప్రమత్తంగా అయ్యారు. అక్కడ ఉన్న తీరం వెంట ఉన్న ప్రజలను అయితే ఖాళీ చేస్తున్నారు. గతంలో కూడా జపాన్ కి సంబంధించిన
భారీ భూకంపాలు అనేక సార్లు వచ్చినాయి. అయితే సునామీ హెచ్చరికలు ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. మరి సునామీ హెచ్చరికలతోటి ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 37 కిలోమీటర్ల లోతున ఈ యొక్క భూమి ప్రకంపించడాన్ని గుర్తించడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా కొంత శాస్త్రీయవేత్తలు అయితే కొంత పరిశోధనలు అయితే చేస్తున్నారు మనోజ్. రైట్, దీని తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది? 6.9 రెక్టార్ స్కేల్ పై నమోదైన పరిస్థితి కనబడుతోంది. 37 కిలోమీటర్ల లోతులో ఒక సముద్రానికి సంబంధించి ఐలాండ్లో నమోదైనటువంటి ఈ భూకంప కేంద్రాన్ని ఎలా చూడొచ్చు? దీనికి సునామీ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? అక్కడ అధికార వర్గాలు ఏం చెప్తున్నాయి? సమాచారం ఏమంటోంది? అంటే భూమి లోపల ఏదైతే 37 కిలోమీటర్ల లోపల సంభవించిన ఈ భూకంపాన్ని దాదాపు 6.9 రెక్టార్ స్కేల్ పైన గుర్తించారు. అయితే దీంతో తీర ప్రాంతాల్లో వెంట ఖచ్చితంగా సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది కూడా అధికారులు ముందస్తు చర్యలో భాగంగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే ఖాళీ చేస్తున్నారు, అప్రమత్తం అయితే చేసిన పరిస్థితి ఉంది. 6.9 అనేది చాలా తీవ్రమైన భూకంపం. అది భూమి ఉపరితలం పైన కావచ్చు, ఇంకా కొద్దిగా అంటే గత నెలలో సంభవించిన భూకంపాంతో చూస్తే ఇటు నేపాల్ టిబెట్ సరిహద్దులో చూసిన ప్రాంతంలో చూస్తే కనుక అనేక బిల్డింగ్స్ నేలమట్టమయ్యాయి. అదే 37 కిలోమీటర్ల లోతున ఈ యొక్క భూమి కంపించడము, దాని ద్వారా మీటర్ల కొద్ది వాటర్ అలలు ఎగిసిపడుతుండడం తోటి ఇది మరో సునామీని సృష్టించే అవకాశం ఉందనేది మాత్రం ప్రస్తుతం అధికారులు భావిస్తున్నారు. ఆ యొక్క తీవ్రతనైతే ప్రస్తుతం పరిశోధన అయితే జరుగుతున్నాయి. సునామీ ఎటువంటి ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది, సుడిగుండాల ద్వారా ఇక ఇతర ప్రాంతాలకు ఏదైనా వ్యాపిస్తుందా, కేవలం అది ఒకటే దగ్గర ఈ యొక్క 6.9 రెక్టార్ స్కేల్ పైన నమోదైన భూకంపం అది ఒకే ప్రాంతంలో ఉందా, చుట్టుపక్కల ప్రాంతంలో మరోమారు భూమి కంపించే ప్రమాదం ఉందా అన్న దానిపైన ప్రస్తుతం అయితే పరిశోధనలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇది ఒక తీవ్రమైన భూకంపంగా అయితే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది మనోజ్. సో ప్రజెంట్ ఈ భూకంప తీవ్రత కారణంగా ఈ భూమి కంపించడంతో ఏదైనా ఇప్పటివరకు బిల్డింగ్ లాంటి కూలిపోవడం కానివ్వండి, అంటే మరణాలు సంభవించాయా? అటువంటి ఏదైనా రికార్డ్ అయిందా మనోజ్? ప్రస్తుతం తీరం వెంట ఈ యొక్క అలలు ఎగిసి పడుతుండడము, అదేవిధంగా ఖుష్బు ద్వీపంలో ఈ మియాజాకి ప్రాంతంలో ఈ యొక్క 37 కిలోమీటర్ల లోతున 6.9 తీవ్రతతోటి ఈ భూమి కంపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు ప్రస్తుతం ఏ విధమైన భూకంపం ఉంది, ఇది కేవలం వాటర్ లో సునామీని సృష్టించేంత తీవ్రత ఉందా లేదా అన్న దానిపైన ప్రస్తుతం అయితే పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఆ ద్వీపం సమీపంలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అక్కడ ప్రస్తుతం అలలు మాత్రమే పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ తీరం వెంట వస్తున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలను అయితే ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అయితే ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే సునామీగా మారితే గనక ఎంత కిలోమీటర్ల మేర ఈ యొక్క భూకంపం విస్తరించే అవకాశాలు ఉన్నాయన్న దానిపైన అయితే ప్రస్తుతం ఇంకా పరిశోధన అయితే జరుగుతుంది. కేవలం ఈ ద్వీపం సమీపంలోనే కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఏదైనా భూమి కంపించే ప్రమాదం ఉందన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే పరిశోధనలు అయితే జరుపుతున్నారు మనోజ్. రైట్ గోపి, సో ప్రజెంట్ ఈ భూకంపం కారణంగా మియాజాకి అనే ప్రాంతానికి సంబంధించి అలర్ట్ చేశారు. అది సముద్ర తీరానికి ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా. సో అక్కడ భూకంపం సంభవించింది కాబట్టి క్యూషు అనే ఐలాండ్ దగ్గర ప్రజెంట్ 37 కిలోమీటర్ లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఒకసారి కొన్ని నిమిషాల పాటుగా భూమి కంపించింది. దీని తీవ్రత కారణంగా సునామీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తీరం ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మొత్తం కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 2004లో ఇదే స్థాయిలో ఒకసారి భూమి కంపించింది. అప్పుడు కూడా ఇదే స్థాయిలో భూమి కంపించింది. తర్వాత సునామీ ఎదురైంది. సునామీ కారణంగా జపాన్లో సుమారుగా 2,50,000 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. 20 ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్గా ఇప్పుడు మరోసారి అక్కడే భూకంపం సంభవించడంతో సముద్ర తీరాన ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు జనం మొత్తం కూడా. అధికారులందరూ అక్కడి నుంచి వెంబడే వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 6.9 రెక్టార్ స్కేల్ పై నమోదైనటువంటి ఈ తీవ్రత కారణంగా ఇంకా గతంలో కంటే రెట్టింపుగానే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేసింది. భూకంప కేంద్రంగా ఉన్నటువంటి ఆ చోట పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తీరం వెంబడ అలలు ఎగిసి పడుతున్నట్టు తెలుస్తోంది. సుమారుగా నార్మల్ సిచ్యువేషన్ కంటే కూడా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసి పడుతున్నట్టు తెలుస్తోంది. సునామీ సంభవించే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కానివ్వండి, ఉన్నటువంటి మిగతా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అధికారులందరూ కూడా అక్కడ తీరం ఉన్నటువంటి ప్రజల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి ఏ విధంగా ఉండబోతోంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ జపాన్లో సునామీకి సంబంధించి నిజంగానే వస్తుందా ఏంటి అనేది డెఫినెట్గా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow.
KLH Global Business School.